హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, బీరకాయ తొక్కు పచ్చడి అనమాట. బీరకాయ తొక్కు పచ్చడి అంటే ఒక తొక్కే కదండి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేకుండా ఒక్కటే బీరకాయ ఉన్నప్పుడు అదే బీరకాయ తొక్కు అయితే మనకి పచ్చడికి సరిపోదు కదండి. అందుకే మాకైతే చెట్లో అయితే ఒకే బీరకాయ వచ్చిందనమాట. అంటే చివరిది ఒక్కటి ఉన్నింది. దాన్ని కాస్త కట్ చేసుకొని నేనైతే ఈరోజు పచ్చడి అయితే చేసానండి. ఎలా చేశాను ఏంటి అనేది చూద్దామా. రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి, బీరకాయకి కావాల్సినవి 3 టమోటాలు, 2 ఆనియన్స్, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 4 పాయల వరకు తెల్లగడ్డ పాయలు, కొద్దిగా చిన్నపాటి లెమన్ సైజ్ అంతా చింతపండు, అలాగే ధనియాల పొడి, పసుపు, మెంతులు. ఇవి వేపి పెట్టుకున్న తెల్ల నువ్వులండి. నేను ముందే వేపి పెట్టేసుకుంటాను. మీకు కూడా తెలుసు కదండి, ఆల్రెడీ నేను ముందుగా వేపి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇలా చేయడం వల్ల అవసరమైనప్పుడైతే ఇవి తీసుకోవచ్చు. ధనియాలు లేవని చెప్పి ధనియాల పొడి వేస్తున్నానండి. ఇదిగో చూసారా, బీరకాయ ఇదొక్కటే ఉండిందనమాట. దీన్ని బాగా నీట్గా కడిగేసుకున్నాను. ఒకే కాయ కాబట్టి నేను ఇక్కడ పొట్టు కూడా తీయటం లేదండి. బీరకాయ తొక్కుని తీయకుండా అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి. మీడియం సైజు ఇలా కట్ చేసుకుంటున్నాను. బీరకాయ అయితే హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ మంచిగా పనిచేస్తుంది బీరకాయ అనేది. బీరకాయ చూడటానికి మామూలుగా ఉన్నా కూడా ఇందులో ఉన్న పోషకాలు మాత్రం చాలా మంచిగా అయితే ఆరోగ్యానికి పనిచేస్తాయండి. అందులోనూ బీరకాయలో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి ఇవన్నీ కూడా తెలుసుకున్నారంటే రెగ్యులర్గా బీరకాయ అయితే వాడకంలో అయితే పెట్టేసుకుంటారనమాట. వారంలో ఒక్కరోజైనా కూడా అలా తెచ్చి వంట చేసుకుంటాము. ఇదిగో చూడండి, నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయ చూడటానికి గరుగ్గా, మందంగా, పొడవుగా వస్తాయి కదండి. కానీ ఇందులో పోషకాలు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్, నీటి కంటెంట్, విటమిన్ B6, విటమిన్ C కంటి చూపుకి మంచిగా అయితే పనిచేస్తుంది. అలాగే విటమిన్ A, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇందులో. అందుకే బీరకాయని రెగ్యులర్గా ఒక పాట్లా పెట్టేసుకొని వారంలో ఒక్కరోజైనా కూడా ఈ బీరకాయని కూర అయితే తీసుకుందాం. ఏదో ఒక రూపంలో అలా పొట్టలోకి వెళ్ళిపోయిందంటే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకుందామండి. ఇప్పుడైతే ఇదిగో చూడండి, నేనైతే అన్నీ కట్ చేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక్క బీరకాయ ఉన్నందువల్ల నేను ఇక్కడ పొట్టు అనేది తీయలేదు. అలాగే కట్ చేసుకొని పచ్చడికి అయితే రెడీ చేసుకుంటున్నాను. అందులోనూ మనం ఆల్రెడీ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాం కదా. ఇదిగో చూసారా, అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని కావలసినంత ఆయిల్ వేసుకుందాము. ఇందులోని 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నానండి. జీలకర్ర కూడా జీర్ణానికి చాలా మంచిది. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. ఇదిగో చూసారా, కాడలన్నీ తుంచేసుకొని వేసుకోవాలి. అవి కాస్త అలా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా లైట్గా కొద్దిగా అలా వేపుకోవాలి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మెంతులు వేసుకుంటున్నాను. ధనియాలు అయిపోయాయండి, చూసుకోలేదు. నేను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. అందుకే కొద్దిగా పసుపు కూడా అందులోనే ఉంది చూసారా. 2 మిక్స్ చేసి వేసాను ఒకటేసారి. బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గాలండి. చూసారా, ఈ విధంగా అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి. 1 మినిట్ వరకు ప్లేట్ పెట్టేసుకొని టమాటాలు బాగా మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను చూడండి. ఈ ముక్కలు కూడా బాగా దోరగా అలా మగ్గిపోవాలన్నమాట. వాటర్ అనేది వేయకూడదు, అప్పుడే మనకి పచ్చడి సూపర్గా వస్తుంది.
2-3 డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు ముందుగా తీసి పెట్టేసుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి. అసలు 2-3 డేస్ తర్వాత వరకు కూడా తినాలి అనిపిస్తుంది, కానీ చూడటానికి తినడానికి రుచిగా చాలా బాగుంటుంది కదా. చేయడం ఫస్ట్ రోజే అంతా కూడా అయిపోతుందన్నమాట. టిఫిన్లోకి, మధ్యాహ్నం భోజనానికి, నైట్ డిన్నర్లోకి కూడా మొత్తానికి ఇదే వాడేసుకొని ఆ రోజే ఖాళీ అయిపోతుంది. చేసేటప్పుడేమో 2-3 డేస్ వరకు ఉంటుందిలే వాడుకుందాం అనుకుంటాం, కానీ ఒక్క రోజులోనే అయిపోతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి. ఇప్పుడు చూడండి, చింతపండు కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ కాలంలో దృష్టిలోపం సమస్యతో బాధపడుతూ ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకు అంటే ఎక్కువసేపు టీవీ చూడటం, మొబైల్స్ వాడటం, ఇంకా రాత్రిపూట ఎక్కువసేపు గ్యాడ్జెట్స్ వాడటం వల్ల కూడా కంటి సంబంధిత సమస్యలు అయితే ఉన్నాయి కదండి. అందుకే మనము ఇలా హెల్త్కి మంచిగా ఉన్న పుష్టిగా ఉండవలసిన ఇలాంటి కూరగాయలన్నింటినీ కూడా తీసుకుంటూ ఉన్నామంటే హెల్త్ అంతా బాగుంటుంది. లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకోవాలి కదండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, చివరిలో నేను ఇలా నువ్వులైతే వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. నేనైతే ఇలా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసి తర్వాత చల్లార్చి పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. అంటే వేపి పెట్టుకున్నారంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. అంతేనండి, బీరకాయ అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇదంతా కూడా వేడి చల్లారే వరకు అలా కాసేపు అలా ఉంచేసుకుందాము. సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి, తెలియని వారు ఉంటే కానీ. బాగా మగ్గిపోయింది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఈ బీరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ కూడా దూరం అయిపోతుందండి. ఇప్పుడైతే మనము మిక్సీ జార్లోకి వేసుకుందాము. చల్లారిపోయింది. కొద్దిగా అలా మనకి జార్లో సరిపడేంత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ కాలంలో చాలామంది డీహైడ్రేషన్కి గురవుతున్నారు కదండి. ఇలా నీరు ఎక్కువగా ఉన్నవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నామంటే అలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. చూడండి, మంచిగా అయితే పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చాలా బాగుంటుందండి. టిఫిన్స్కి కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి అయితే. నాకైతే ఇడ్లీ దోశకు కూడా పెట్టేసుకొని తినేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మిగిలింది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, బీరకాయ పచ్చళ్ళు ఇటువరకు కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఒక్క మిర్చి అయితే తీసుకొని తుంచి వేసుకున్నానండి. ఇప్పుడు మినపప్పు అంతా బాగా దోరగా వేగేట్టుగా పోపు పెట్టేసుకుందాము. ఇందులో నేను కరివేపాకు వేయలేదు, మీకు కావాలంటే కరివేపాకు అయినా కూడా వేసుకోవచ్చు పోపులోకి. చూసారా, నాకైతే మినపప్పు అనేది దోరగా వేగితే కానీ తినేటప్పుడు అలా పంటికి తగులుతూ ఉంటే ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే పోపు అంతా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపు అంతా కూడా వేసుకుందాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తెలియని వారు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పచ్చడి. పెరుగన్నంలోకి, సైడ్ డిష్లోకి బాగుంటుంది. అలాగే వేడి రైస్ పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ముఖ్యంగా రాగి సంగటిలోకి ఇంకా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అనమాట. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. చూసారా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుందండి. బీరకాయ రోటి పచ్చడి సూపర్ అంటే సూపర్ అనాల్సిందే.